మనమైతే ఇప్పుడు అనంతపురం బైపాస్లో ఉన్నాం, దగ్గర టోల్ గేట్ దగ్గర. ఆ బండి మనం ఎదురెళ్తున్నాం, బండిది మెయిన్ ప్లేట్ ఇరిగిపోయింది. కానీ డ్రైవర్ నిర్లక్ష్యంతో చూడండి అలాగే డివైడర్ మీద గట్టా పోతుంది. మనం ఆర్లో కొట్టినా సరే ఆ అక్కంట ప్లేట్ ఇరిగిపోయింది. ఆ ఇరిగిపోయిన దాన్ని చూసుకున్నాడో లేదని మనం ఆర్లో కొట్టినా సరే ఇటకంట ఇది ఎంత ప్రమాదం చేసుకెళ్తున్నాడు. అలా జరిగిన వల్ల మెయిన్ ఇరిగిందంటే వాడికి తెలుస్తుంది కాబట్టి డ్రైవర్ అన్న వాడికి పక్కకు ఆపుకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉండవు, చేయించుకొని వెళ్ళచ్చు. అదే దారి గడ్డంగా రైట్ సైడ్ మధ్యలో ఆగిపోయిందంటే ప్రమాదం బాగా. వెనకాల వచ్చే వాళ్ళకి మనం ఎప్పుడు ప్రమాదం గట్ట చేయకూడదు. అది వెళ్ళే అవకాశం, సైడ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఆ వెళ్ళే అవకాశం ఉన్నాడు పక్క కట్టాలి. నిర్లక్ష్యంగా కొంతమంది డ్రైవర్లు ఎలా తోలుతారు చూడండి, మాడిపోయి అలా ఒక్కొక్కసారి ఫైర్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎంత నిర్లక్ష్యంగా వెళ్తాడు డ్రైవర్, హార్న్ కొట్టే సరే ఆగితలేదు. మనం ఎదరికెళ్ళి టోల్ గేట్ కూడా ఆద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎదరు టోల్ గేట్ కూడా ఆస్తే కొద్దిగా ప్రమాదం తగ్గించే వాళ్ళు అవుతాం మనం. బండి టోల్ గేట్ పాస్ అవుతుంటే ఎదరు డివైడర్ ఎక్కేసింది, పక్కన ఎలా పక్కన వచ్చింది. టోల్ గేట్ పాస్ అవుతలేదు బండి అది. ఎందుకంటే వీల్స్ పక్కన వస్తాయి, పని అవుతలేదు. అదో పక్కన బట్ అక్కడ ఆపేయారు టోల్ గేట్ కాడ. లేదంటే ఎదరికెళ్ళి ఇంకేం చేస్తారో వెళ్దాం. లారీ తగలడిపోవచ్చు, లేదంటే ఇడెళ్ళి లారీ తిరగకుండా అంత డ్రైవర్ క్లైంట్ ఉన్నాడో తెలిసే వరుస వాళ్ళు తెలిసే తోలుతున్నారు. టోల్ గేట్ కూడా బాగా రాకపోతుంది. ఎందుకంటే పక్కన డ్రైవర్ ఎక్కింది పొలం లేదు అక్కడ, పక్కన వస్తుంది వాటి బండి. టోల్ గేట్ పాస్ అవుతలేదు బండి, అదే మంచిది. ఎందుకంటే ఎదరికెళ్తే ఇంకా ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ ఏ దారి గట్టంగా అది చేస్తాడో వెనక వచ్చాడు గుద్దుకొని చేస్తాడు. ఇప్పుడు అది డివైడర్ ఎక్కంటే అలా పక్కన ఆగిపోయింది మాట. డ్రైవర్ క్లీన్ ఉన్నాడు, చూసాను సైడ్కి ఆపుతలేదు. ఓకే గాయస్ బాయ్. మేము అన్లోడ్ చేసుకొస్తుంటే ఇగో బండికి ఇక్కడ కనిపించింది రాత్రిది. మెయిన్ ఇరిగిపోతుంది తెలిసినా సరే వేసుకుని వస్తాడు. మనకు తెలియకపోతే పర్వాలేదు, కానీ అది మెయిన్ ఇరిగిపోతుంది స్పష్టంగా తెలుస్తుంది. దారి గడ్డంగా ఆపితే ఏదైనా జరగచ్చు ప్రమాదం. అది జరగక ముందే చూసుకోవాలా. ఓకే గాయస్.